ఆ ఏర్పాటు చేయబడిన వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఉన్న మనందరము మనం జయించే వారిగా ఉండాలి. మనం యుద్ధ సన్నద్ధులమైగా కాదు, దేవుడు మనల్ని యుద్ధ సన్నద్ధులు చేస్తున్నాడు. వాక్యాల ద్వారా మనం సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన ద్వారా మనల్ని శక్తిని ఆయన కూడగడుతూ ఉంటున్నాడు. మనలో తన ఆత్మను ఉంచాడు. ఒక బలమైన అభిషేకం ఇచ్చాడు. ఒక బలమైన స్వార్థ చేసే తలాంతుని ఇచ్చాడు. పాటలు పాడే ఒక స్వరాన్ని ఇచ్చాడు. ఆరాధించే అభిషేకం ఇచ్చాడు. ఇంకా ప్రసంగించే ఒక తలాంతునిచ్చి ఉండొచ్చు. ఏదో ఒకటి ఇచ్చి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఓడిపోకూడదు, నువ్వు పడిపోకూడదు, నువ్వు నిలబడాలి, నువ్వు జయించాలి, నువ్వు నిలదొక్కుకోవాలి, సాతాను గాని ఓడగట్టాలి. వాడి ఎదుట నువ్వు జయశీలుగా నువ్వు నిలబడాలనే దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బలమైన వర్తమానాల చేత దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. తన మాట చేత, తన వాక్కు చేత, తన శక్తి చేత, తన అభిషేకం చేత, తన ఆత్మ చేత మనం తాకి దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయన లేవనెత్తి నిలబడుతూ ఉంటుండగా చిన్న చిన్న శోధనలకు మనం పడిపోకూడదు, చిన్న చిన్న సమస్యలు మనం ఓడిపోకూడదు, శత్రువు వేస్తున్న గాలములో మనం పడిపోకుండా, సులువుగా చిక్కులు పెట్టే పాపములో మనం పడిపోకూడదు అన్నది దేవుని ఉద్దేశం. ఈరోజు క్రైస్తవ సంఘము చిన్న చిన్న వాటికే పడిపోతూ, కృంగిపోతూ, బలహీన పడిపోతూ, ఓడిపోతూ, సాతాను ఎదుట తలదించుకునే వారిగా ఉంటుంది క్రైస్తవ సంఘ బిడ్డలు. అని అందుకోసం కాదు దేవుడు పిలిచింది. నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీకు ఒక కృపనిచ్చాడు, ఒక అభిషేకాన్నిచ్చాడు. యుద్ధ సన్నద్ధులుగా మనందరినీ దేవుడు సిద్ధపరిచి నిలబెడుతున్నాడు. యుద్ధము చేసే సమయం వచ్చినప్పుడు, పోరాటం చేసే సమయం వచ్చినప్పుడు మనం పోరాడాలి. ప్రాణానికి తెగించి పోరాడే ఒక పోరాట యోధులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. తిరిగి వారిగా సమస్యలకు, బాధలకు, ఇబ్బందులకు దేవుని విడిచిపెట్టేవారిగా కాకుండా, నిరాశ చెందేవారిగా కాకుండా, దేవునికి ఇబ్బందికరంగా కాకుండా మనం నిలబడాలి, మనం జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.